స్టూడెంట్స్, టీఎస్ వెబ్సైట్ 2025 నోటిఫికేషన్ ఎప్పుడు రిలీజ్ చేస్తారనేది డేట్స్ అయితే రావడం జరిగింది. మనకు 2024 సంబంధించిన వెబ్సైట్ కూడా ఆల్రెడీ క్లోజ్ చేయడం జరిగింది. న్యూ అప్డేట్ వెబ్సైట్లో ఇవ్వడానికి, నోటిఫికేషన్ రిలీజ్ చేయడానికి. కానీ ఇక్కడ స్టూడెంట్స్ అందరికీ బిగ్గెస్ట్ బ్యాడ్ న్యూస్ ఏంటి అంటే జీవో నెంబర్ 33 ప్రకారమే అడ్మిషన్స్ జరుగుతాయి అనేది ఈ ఇయర్లో యాడ్ చేయబోతున్నారు. ఈ జీవో నెంబర్ 33 ఏంటి, మనకు నోటిఫికేషన్ ఎప్పుడు రిలీజ్ చేయబోతున్నారు, జీవో నెంబర్ 33 వల్ల అసలు తెలంగాణ స్టేట్ స్టూడెంట్ అయినా సరే మీకు అడ్మిషన్ ఉండదు, సీట్ అలాట్మెంట్ ఉండదు, అసలు ఎగ్జామ్ కూడా రాయడానికి ఛాన్స్ ఉండదు. దీనివల్ల అది మరి ఎవరెవరికి ఉండదు, ఎందుకు ఉండదు, ఎంతవరకు స్టూడెంట్స్ లాస్ అవుతారనేది క్లారిటీగా చెప్తాను వన్ బై వన్. వీడియో స్కిప్ చేయకుండా చూడండి, లైక్ చేసి తప్పకుండా షేర్ చేయండి. అండ్ వన్ మోర్, మీకు వెబ్సైట్ ప్రిపరేషన్ సంబంధించి బెస్ట్ బుక్స్ పీడిఎఫ్స్ అనేవి డిస్క్రిప్షన్లో డీటెయిల్స్ ఇవ్వడం జరిగింది. పీవైక్యూస్ ప్లస్ హ్యాండ్ నోట్ బుక్స్ ఫ్రీగా ఇవ్వడం జరుగుతుంది. పీవైక్యూస్ పర్చేజ్ చేస్తే మీరు పేమెంట్ చేసిన తర్వాత వాట్సాప్కి స్క్రీన్ షాట్ పంపిస్తే ఆటోమేటిక్గా మీకు పీడిఎఫ్ సెండ్ చేయడం జరుగుతుంది. వాట్సాప్ నెంబర్ కూడా డిస్క్రిప్షన్లో ఉంది. పేమెంట్ చేసి వాట్సాప్కి స్క్రీన్ షాట్ పంపించండి. టీఎస్ అయితే టీఎస్, ఏపీ అయితే ఏపీ, బోత్ కావాలనుకున్న స్టూడెంట్స్కి బోత్ బుక్స్ కూడా పీడిఎఫ్స్ అయితే పంపించడం జరుగుతుంది. మీకు బిలో 5000 ర్యాంక్ రావాలంటే ఈ పీడిఎఫ్స్ ప్రిపేర్ అయితే చాలు, వచ్చేస్తుంది. అండ్ వన్ మోర్, మీకు వాట్సాప్లోనే ఫ్రీగా వెబ్సైట్ సంబంధించిన అప్డేట్స్ అన్నీ రావడం జరుగుతుంది. ఫ్రీగా కాలేజ్ దోస్ టీమ్ వాళ్ళు ఫ్రీగా స్టూడెంట్స్ అందరికీ ప్రొవైడ్ చేయడం జరుగుతుంది. డిస్క్రిప్షన్లో లింక్ ఇచ్చాను. లింక్ పైన క్లిక్ చేసి జస్ట్ మీ నేమ్, కాలేజ్ నేమ్ ఎంటర్ చేస్తే ఆటోమేటిక్గా మీరు ఎంపీసా బైపీసా అని ఇక్కడ డీటెయిల్స్ సెలెక్ట్ చేసుకుంటే వెబ్సైట్ సెలెక్ట్ చేసేసుకొని మీకు వెబ్సైట్ సంబంధించిన మెనూలో మీకు వెబ్సైట్ సంబంధించి ఏమేమి డీటెయిల్స్ ఉన్నాయనేది అన్నీ ఇక్కడ వస్తాయి. ఈ ఇంపార్టెంట్ డేట్స్, వెబ్సైట్ సంబంధించిన కంప్లీట్ అప్డేట్స్, మీకు కావాల్సిన రిసోర్సెస్ ఉంటాయి. వీటిని ఫ్రీగా మీరు యూటిలైజ్ చేసుకోవచ్చు. సో డిస్క్రిప్షన్లో లింక్ పైన క్లిక్ చేసి కాలేజ్ దోస్త్ వాట్సాప్లోనే యూజ్ చేసుకోండి. సో ఇప్పుడు యాక్చువల్గా ఈ జీవో నెంబర్ 33 ఏంటి అంటే కనుక మనకు 2024 వరకు అడ్మిషన్ ప్రాసెస్ ఎలా ఉందని చెప్తే మీకు క్లారిటీగా అర్థమవుతుంది ఎందుకు లాస్ అవుతున్నారు అనేది. 2024 వరకు మీరు ఏ స్టేట్ స్టూడెంట్ అయినా సరే 6th క్లాస్ నుంచి 6th, 7th, 8th, 9th, 10th, ఫస్ట్ ఇయర్ అండ్ సెకండ్ ఇయర్, ఈ లాస్ట్ 7 ఇయర్స్లలో మీరు ఏవైనా ఒక 4 ఇయర్స్ తెలంగాణ స్టేట్లో చదివి ఉంటే, అంటే సపోజ్ ఇప్పుడు మీరు 6th క్లాసు 7th క్లాసు తెలంగాణలో చదివారు, 8th 9th చదవలేదు, మళ్ళీ 10th కూడా చదవలేదు, ఇంటర్ ఫస్ట్ ఇయర్ సెకండ్ ఇయర్ చదివారు, అప్పుడు టీఎస్లో ఎన్ని ఇయర్స్ చదివినట్టు 4 ఇయర్స్ అవుతుంది. సేమ్ అలానే 6th 7th వేరే స్టేట్లో చదివి 8th నుంచి మీరు సెకండ్ ఇయర్ వరకు అంటే 5 ఇయర్స్ చదివారు, అందులో 4 ఇయర్స్ కన్సిడర్ చేస్తే టీఎస్ స్టూడెంట్స్ అవుతారు. కాబట్టి టీఎస్కి లోకల్ స్టూడెంట్ అవుతారు. తెలంగాణ స్టేట్కి సంబంధించి మీరు లోకల్ విద్యార్థులు అవుతారు. మీకు ఎగ్జామ్ రాయడానికి ఓన్లీ లోకల్ స్టూడెంట్స్ మాత్రమే అలౌ చేసినప్పటికీ నాన్ లోకల్ స్టూడెంట్కి కూడా 15% సీట్స్ ఉండడం వల్ల నాన్ లోకల్ స్టూడెంట్స్ కూడా రాయడం జరిగింది. సో ఇక్కడ లోకల్ స్టూడెంట్స్ అంటే 85% ఆఫ్ సీట్స్ ఓన్లీ లోకల్ స్టూడెంట్కి, అంటే 100కు 85 సీట్లు ఓన్లీ లోకల్ స్టూడెంట్గా ఉన్న వాళ్ళకి మాత్రమే ఇచ్చారు. దానివల్ల అందరికీ అడ్వాంటేజెస్ వచ్చాయి. సో ఇప్పుడు ఈ రూల్ని మొత్తం క్యాన్సిల్ చేసేశారు. అదే జీవో నెంబర్ 33, ఒక్కసారి గూగుల్లో జీవో నెంబర్ 33 తెలంగాణ అని టైప్ చేసి చూడండి, డీటెయిల్స్ వస్తాయి. ఈ జీవో 19th జూలై 2024 రోజు రిలీజ్ చేయడం జరిగింది. మనకు 2024 ఎగ్జామ్ వెబ్సైట్ ఎగ్జామ్ తర్వాత ఇది జీవో వచ్చింది కాబట్టి దాన్ని ఇంప్లిమెంట్ చేయలేదు. కానీ ఎంబీబీఎస్ అడ్మిషన్స్కి ఇదే జీవో ద్వారా అడ్మిషన్ ప్రాసెస్ కంటిన్యూ చేశారు. దీనివల్ల తెలంగాణ స్టేట్ స్టూడెంట్ అయినా సరే ఎంబీబీఎస్లో తెలంగాణ స్టూడెంట్ అయినా కూడా సీట్ రాని వాళ్ళు, లాస్ అయిన వాళ్ళు చాలామంది ఉన్నారు. రీజన్ ఏంటి అంటే కనుక ఈ జీవో నెంబర్ 33 ప్రకారం మీరు ఏ స్టేట్ స్టూడెంట్ అయినా సరే, స్టేట్ మీరు ఎక్కడైనా కానివ్వండి, మీరు 9th క్లాస్, 10th క్లాస్, ఫస్ట్ ఇయర్, ఇంటర్ ఫస్ట్ ఇయర్, ఇంటర్ సెకండ్ ఇయర్ తెలంగాణలో చదివితేనే తెలంగాణ స్టేట్కి సంబంధించి లోకల్ స్టూడెంట్ అవుతారు. వీళ్ళకు మాత్రమే లోకల్ కేటగిరీ అడ్మిషన్ ఉంటుంది.
అంటే 85% సీట్లలో లోకల్ కేటగిరీ కింద వీళ్ళకి మాత్రమే అడ్మిషన్ ఉంటుంది, మిగిలిన వాళ్ళకి ఉండదు అని చెప్పారు. ఎంబీబీఎస్ సీట్స్ కూడా చాలామంది స్టూడెంట్స్ ఇలానే లాస్ అయ్యారు. తెలంగాణ స్టేట్ స్టూడెంట్ అయినా కోచింగ్ కోసమో ఫాదర్ మదర్ ట్రాన్స్ఫర్ అయ్యి వెళ్ళిపోవడం వలన వేరే స్టేట్లో ఎక్కడో చదివినా నా దగ్గర తెలంగాణ ఆధార్ కార్డు ఉంది, తెలంగాణ రేషన్ కార్డు ఉంది, తెలంగాణ అడ్రస్ ప్రూఫ్ ఉంది, మాకు హోమ్ ఉంది తెలంగాణలో అన్నా కూడా మీరు 9th 10th ఇంటర్ ఫస్ట్ ఇయర్ సెకండ్ ఇయర్ తెలంగాణలో చదివితేనే మీకు అడ్మిషన్ ఉంటుంది, లేదంటే ఉండదు. మరి ఇంకా 15% నాన్ లోకల్ కోటా ఉంది కదా, అందులో అయినా మేము జాయిన్ అవుతామని ఎక్స్పెక్ట్ చేసే స్టూడెంట్స్ ఉండుంటారు. ఈ 15% నాన్ లోకల్ కోటా కూడా మనకు ఎంబీబీఎస్ అడ్మిషన్లో రిమూవ్ చేశారు. దాన్నే ఇక్కడ కూడా ఇంప్లిమెంట్ చేయడానికి ఈ ఇయర్ నోటిఫికేషన్లో ఇవ్వబోతున్నారు అనేది డిస్కషన్. సో ఈ 15% కోటా కూడా రిమూవ్ చేయడానికి ఎక్కువ ఛాన్సెస్ ఉన్నాయి. ఆల్రెడీ ఈ జీవో నెంబర్ 33 ప్రకారం అడ్మిషన్ ఇవ్వాలనేది ఫైనలైజ్ చేశారు. మీరు ఎవరైనా స్టూడెంట్స్ సపోజ్ ఇప్పుడు నేను 6th క్లాసు 7th క్లాస్ తెలంగాణలో చదివాను, 8th 9th చదవలేదు, ఏదో ప్రాబ్లం వల్ల వేరే స్టేట్లో చదివాను, మళ్ళీ 10th క్లాస్ ఇంటర్ ఫస్ట్ ఇయర్ చదివాను, సెకండ్ ఇయర్ చదువుతాను అంటే 10th ఫస్ట్ ఇయర్ సెకండ్ ఇయర్ ఉంది కదా, నేను లోకల్ స్టూడెంట్ అవుతానంటే 9th క్లాస్ లేదు కాబట్టి కారు మీకు అడ్మిషన్ ఇవ్వరు. ఇలా చాలామంది స్టూడెంట్స్ లాస్ కాబోతున్నారు. ఎంతమంది స్టూడెంట్స్ ఇప్పుడు 9th 10th ఇంటర్ ఫస్ట్ ఇయర్ సెకండ్ ఇయర్ తెలంగాణలో చదవని తెలంగాణ విద్యార్థులను కామెంట్లో మెన్షన్ చేయండి. నాన్ లోకల్ కోటా 15% కూడా రిమూవ్ చేయబోతున్నారు కాబట్టి మీకు ఫీ రింబర్స్మెంట్ అప్లికేబుల్ ఉండదు, అక్కడే సీట్స్ కూడా ఉండవు, అడ్మిషన్ కూడా ఉండదు. కాబట్టి మీరు వేరే స్టేట్కి వెళ్ళి ఎక్కడైనా ఇంజనీరింగ్ జాయిన్ అయ్యారనుకోండి, అప్పుడేమవుతుంది, వేరే స్టేట్లో ఎంట్రన్స్ ఎగ్జామ్ ద్వారా జాయిన్ అవుతే ఫీ రింబర్స్మెంట్ ప్రైవేట్ యూనివర్సిటీస్కి అప్లికేబుల్ కాదు. వేరే స్టేట్లో ఏవైనా జాయిన్ అవుతే మీకు ఓన్లీ 35K మాత్రమే ఫీ రింబర్స్మెంట్ వస్తుంది. టోటల్ ఫీ అమౌంట్ మీరే పే చేసుకోవాల్సి వస్తుంది. ఎందుకు అంటే మిగిలిన స్టేట్లలో వాళ్ళు పే చేయరు కదా. మీరు మీ అడ్రస్ ఎక్కడ ఉంటుంది, తెలంగాణలో ఉంటుంది. మరి తెలంగాణ స్టూడెంట్ వేరే స్టేట్లో జాయిన్ అవుతే ఆ స్టేట్ వాళ్ళు ఫీ రింబర్స్మెంట్ ఇవ్వరు కదా, ఫుల్ ఫీ రింబర్స్మెంట్ ఉన్న తెలంగాణ స్టేట్ ఇవ్వాలి. మీరు అలా అప్లై చేసుకున్నారనుకోండి 35,000 మాత్రమే మీకు ఫీ రింబర్స్మెంట్ వస్తుంది. ఫీజు ల్యాక్స్లలో ఉంటుంది. అప్పుడు ఫీ విషయంలో లాస్ అవుతారు, సీట్స్ విషయంలో లాస్ అవుతారు. ఇలా చాలా నష్టపోతారు స్టూడెంట్స్. అయితే ఎంబీబీఎస్కి ఇది ఆల్రెడీ జరిగింది. వాళ్ళు సుప్రీంకోర్టు వరకు వెళ్ళినా కానీ ఓన్లీ ఎవరైతే స్టూడెంట్స్ కోర్టులో కేసు ఫైల్ చేశారో వాళ్ళకి మాత్రం ఈ ఒక్క ఇయర్ అంటే 2024లో కంప్లీట్ అయిన అడ్మిషన్లో ఛాన్స్ ఇవ్వండి అని చెప్పారు, ఇచ్చారు. ఇంకా మిగిలిన వాళ్ళకి ఎవరికి ఇవ్వమని చెప్పారు. దానివల్ల కోర్టు కేసు వేయకుండా మిగిలిపోయి ఎంబీబీఎస్ సీట్ లాస్ అయిన వాళ్ళే ఎక్కువ మంది ఉన్నారు. సో ఈ ఇయర్ కూడా అదే జరగబోతుంది. ఇంకా ఎంబీబీఎస్ అంటే సుప్రీంకోర్టు వరకు వెళ్ళారు కాబట్టి అక్కడ కేసు ఉంది కాబట్టి ఇచ్చారు. కానీ ఇప్పుడు టీఎస్ వెబ్సైట్లో మనకు నోటిఫికేషన్ ముందుగానే ఇవన్నీ మెన్షన్ చేయబోతున్నారు కాబట్టి సీట్స్ అయితే రావు. ఎవరెవరు ఇక మేము 9th క్లాస్ 10th క్లాస్ ఇంటర్ ఫస్ట్ ఇయర్ సెకండ్ ఇయర్ చదవలేదు తెలంగాణ స్టేట్లో ఎంసెట్ ద్వారా జాయిన్ అవుతాం అనుకున్నారో ఇంకా మీరు వేరే స్టేట్కి సంబంధించి ఎంట్రన్స్ ఎగ్జామ్ పైన ఫోకస్ చేయండి. దానివల్ల అయితేనే మీకు సీట్స్ వస్తాయి, లేదంటే రావు. లేదు అంటే మేనేజ్మెంట్ సీట్స్ జాయిన్ అవ్వాలి, కేటగిరీ బి సీట్స్, ఇంతకంటే ఆల్టర్నేటివ్ ఉండదు. సో దీనివల్ల ఎంతమంది స్టూడెంట్స్ నష్టపోతారనేది కామెంట్లో మెన్షన్ చేయండి. థ్యాంక్ యూ.